నరమాంస భక్షకులు రామన్న తీర్పు. రామన్న నోరు విప్పి మాట్లాడడం, తీర్పు చెప్పడం, పెద్ద సమస్యను తీర్చడం అనేది ఊరి జనానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకరోజు రామన్న గొర్రెల్ని మేపుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా వచ్చాడు. సేద తీరేందుకు ఒక చెట్టు దగ్గర కూర్చొని విశ్రమిస్తున్నాడు. అందులో ఒక శిష్యుడు ధర్మ సందేహాన్ని అడిగాడు. దానికి గురువు జవాబు చెప్తున్నాడు. ఇదంతా దూరంగా ఉన్న రామన్న గురువుగారు చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. అది చూసి శిష్యులు, చూశారా గురువుగారు, అతడు ఇటే చూస్తూ మీరు చెప్పిందంతా వింటున్నాడు అని ఫిర్యాదు చేశారు. దానికి గురువు నవ్వుకొని, అతడు మనం చెప్పేది వింటూ కూర్చుంటే ఆ మేకలన్నీ ఏ పులో వచ్చి తినేస్తుంది అంటూ గట్టిగా నవ్వాడు. దానికి శిష్యులు సైతం నవ్వారు. అది చూసి రామన్న కూడా పగలబడి నవ్వాడు. దానికి గురువుకి కోపం వచ్చింది. రామన్నను పిలిచి ఎందుకు నవ్వుతున్నావని అడిగాడు. దానికి రామన్న, పులి మేకల్ని తింటుందో, నన్ను తింటుందో, లేదా దారిని వెళ్లేవారిని తింటుందో అది దైవలిఖితమని, దానికి మనం ఏం చేయలేమని ఉపదేశమిచ్చాడు. గురువుకి ఇంకా కోపం వచ్చింది. ధర్మోపాసకులైన మమ్మల్నే విమర్శిస్తున్నావా? ఇప్పుడే చూడు నీకు ఏ గతి పట్టిస్తానో. పులి వరకు ఎందుకు, నా శిష్యులే ఇప్పుడు నిన్ను కైలాసానికి పంపిస్తారు చూడు అంటూ చెట్టుకి కట్టేశారు. ఆ చెట్టు కొమ్మల్ని విరగ్గొడుతూ రామన్న చుట్టూ చితిలా పేరుస్తున్నారు. అంతేకాదు, ఆ చెట్టు మొదల్లో ఉన్న పసుపుని తీసి రామన్న ముఖానికి పూశారు. నుదుటికి పెద్దగా బొట్టు పెట్టి బలిపశువులా చేశారు. ఇక అగ్గి పెట్టడమే ఆలస్యం అనేలోపు అక్కడికి కొండజాతి వాళ్ళొచ్చారు. వారిని చూస్తేనే గురువుకి శిష్యులకు పై ప్రాణాలు పైనే పోయాయి. వారు అందర్నీ బంధించి వారి గూడానికి తీసుకుని వెళ్లారు. ఒక్కొక్కరు చూస్తుంటే చాలా ఎత్తు, పొడుగు, కొమ్ములు పెట్టుకుని చిత్ర విచిత్రంగా ఉన్నారు. అంతేకాదు, వారు అడవిలో పశువులను సైతం వదలకుండా తినే రాక్షసులు, అలాగే నరమాంసాన్ని సైతం తినే నరరూప రాక్షసులు. అది రామన్న గ్రహించాడు. అందరితో పాటు రామన్న కూడా బందీగా వారి గూడానికి వెళ్ళాడు. అక్కడ ఆ జాతి పెద్ద వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ అయ్యూరులు అందరూ ఎంతో పాపం చేశారు. మనం నిత్యం పూజించే చెట్టుని, పోంచాలమ్మ తల్లిని అవమానపరిచారు. ఆ చెట్టు కొమ్మల్ని నరికారు. వీరిని మనం ఈరోజు ఆ చెట్టుకే బలి చేద్దాం అంటూ అరిచాడు. దాంతో అందరూ అదే సరైన శిక్ష అంటూ హాహాకారాలు చేశారు. ఇది విని గురువుగారి గుండెల్లో పిడుగుపడింది. నిజంగా అది మీరు పూజించే చెట్టు అని మాకు తెలియదు. తెలియక చేసిన ఈ నేరాన్ని క్షమించమని అడిగాడు. అంతేకాదు, ఆ జాతి పెద్ద కాళ్లపై పడి బ్రతిమలాడాడు. అయినా సరే అతడు కనికరించలేదు. అంతేకాదు, ఈ అయ్యూర్లని పసుపు పూసి అలంకరించండి, వారిని బలికి సిద్ధం చేయండి అని ఆజ్ఞ వేశాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా గురు శిష్యులందరినీ బలికి తయారు చేశారు. రామన్న చిన్నపిల్లాడు, పైగా అతన్ని అయ్యూర్లు చంపాలని చూశారు. కాబట్టి వీరిని చంపినా తప్పులేదని ఆ జాతి వాళ్లు రెచ్చిపోయి మరీ వారిని ఆట పట్టించసాగారు. అంతేకాదు, అక్కడ వారిని బలి ఇచ్చిన తర్వాత వారి మాంసాన్ని సైతం భక్షించాలని అనుకున్నారు. ఇంతలో రామన్న పెద్దగా అరుస్తూ పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. దాంతో అందరూ నిశ్శబ్దంగా రామన్న వైపు తిరిగారు. ఆ జాతి పెద్ద కూడా రామన్నకు ఏమైంది, పిచ్చిపట్టిందా, ఈ పిల్లాడు ఎందుకిలా ఊగిపోతున్నాడని అనుకున్నాడు. ఇదంతా చూస్తున్న వారిని ఉద్దేశించి రామన్న మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ కులదైవాన్ని నేను, ఈ అయ్యూర్లు చేసింది తప్పు కాదు, విడిచిపెట్టండి. నాకు బాగా జబ్బు చేసింది, అందుకే వాళ్ళు నాకు వైద్యం చేశారు. నా చెట్టు కొమ్మలన్నీ ఎండిపోయాయి, వాటిని అందుకే తుంచారు. ఈ రామన్న లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదు అంటూ గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా నటించాడు. దీంతో అందరూ రామన్నకు దండం పెట్టడం ప్రారంభించారు. ఈలోగా గురువుగారు జరిగినదంతా రామన్న ఆడుతున్న నాటకమని గ్రహించాడు. వెంటనే తను కూడా ఆ జాతి పెద్దకు హితవు చెప్పాడు. మేము చెట్టుని నాశనం చేయాలని అనుకోలేదని, ఈ రామన్నను చంపాలని అనుకోలేదని, చెట్టుకి కట్టేసి ఆ కట్టెల్ని అతడు తుంచేలా చేశామని అబద్ధం చెప్పాడు. కాసేపటి తర్వాత రామన్న మేలుకొని అయ్యర్లు చేసింది తప్పు కాదని, మీ కులదైవానికి ఎలాంటి హాని జరగలేదని చెప్పాడు. అంతేకాదు, అయ్యర్లను చంపితే మీ కులదైవం క్షమించదని, ఎందుకంటే వారు మీ దైవంతో రోజూ మాట్లాడుతుంటారని, కావాలంటే వినండి అని గురువుగారికి సైగ చేశారు. గురువుగారు సంస్కృతంలో మంత్రాలు చదివారు. అవి గాల్లో ప్రతిధ్వనించాయి. దీంతో జాతి పెద్ద శాంతించాడు. రామన్న మాటలు అతడిలో మార్పు తీసుకొచ్చాయి.
వెంటనే రామన్నను దగ్గరకు తీసుకున్నాడు. నిన్ను చంపాలని వాళ్ళనుకున్నారు, ఇది నిజమేనా అని అడిగాడు. దానికి రామన్న నిజమే అని చెప్పాడు. నిన్ను చంపాలని అనుకున్న వారిని సైతం నువ్వు కాపాడాలని అనుకున్నావు. నువ్వే నిజమైన దైవానివి అంటూ రామన్నను పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు, ఆ తాండాలో ఎప్పటినుంచో ఉన్న తాళపత్ర గ్రంథాలను రామన్నకి ఇచ్చి, వాటిని మా పూర్వీకులు మాకు ఇచ్చారు, కానీ మాలో ఎవరికీ చదువు రాదు, ఇవి ధర్మశాసనాలు అని చెప్పారు. నువ్వు ధర్మం తెలిసిన వాడిలో ఉన్నావు కాబట్టి వీటిని నీ దగ్గర ఉంచుకోమని చెప్పాడు. దీంతో గురు శిష్యులందరూ కూడా గండం గడిచిందని అనుకున్నారు. అక్కడి నుంచి బయటపడ్డారు. చీకటి పడుతున్నా కూడా రామన్న ఇంటికి రాలేదని బసవయ్య చాలా కంగారు పడ్డాడు. కొంతమంది ఊరివారితో కలిసి మేకలు ఉన్న చోటుకు వచ్చాడు. మేకలు మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప రామన్న మాత్రం లేడు. కొద్దిసేపటికి పసుపు ముఖంతో అక్కడికి రామన్న వచ్చాడు. జరిగినదంతా వారికి చెప్పాడు. దాంతో వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ గూడెంలోకి వెళ్లి ప్రాణాలతో తిరిగొచ్చావా? మర్యాద రామన్న మామూలుడు కాదు అంటూ అందరూ అనుకున్నారు. తిరిగి ఇంటికి వచ్చాక ఈ విషయం ఊరంతా ప్రాగిపోయింది. అందరూ ఆ విషయం గురించే చెప్పుకోసాగారు. అలా రామన్న గురించి ఈ చోట ఆ చోట ప్రతి ఊర్లో తెలియసాగింది. రామన్న ఒక అవ్వకి సరైన తీర్పు ఇవ్వలేదని రాజునే ప్రశ్నించాడు. తన తల తీసేస్తారని తెలిసి కూడా అందర్నీ ఎదిరించి మరీ అవ్వకు న్యాయం చేశాడు. అసలు ఏంటా కథ? అవ్వకి ఆ దేశపు రాజు మరణదండని ఎందుకు విధించాడు? ఆసక్తికరమైన ఈ విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి కుకు FM. కనులకు రెస్ట్, చెవులకు గిఫ్ట్. రాజుని ఎదిరించిన రామన్న. ఒకరోజు రామన్న అడవిలో మేకల్ని కాసేందుకు వెళ్తున్నాడు. అప్పుడు ఒక అవ్వ సమాధిపై పడి ఏడుస్తోంది. ఆ అవ్వను చూసి ఉండబట్టలేక, ఏమైంది అవ్వ అంటూ అడిగాడు రామన్న. దానికి ఆమె, రాజుగారు నాకు మరణదండన విధించారని, అందుకే ఆఖరి కోరికగా మా ఆయన సమాధిపై ఏడుస్తున్నారని చెప్తుంది. ఇది విని రామన్న ఆశ్చర్యపోతాడు. ముసలి వయసులో మరణదండన విధించడానికి రాజుకి ఏమైనా పిచ్చా అని అడుగుతాడు. దానికి ఆ అవ్వ, తప్పు నాదే అని, అందుకే శిక్ష పడిందని చెప్తుంది. అసలు నువ్వు చేసిన తప్పేంటవ్వా అని అడిగితే తన కథను చెప్పడం ప్రారంభిస్తుంది. ఒకరోజు అవ్వ ఇంట్లో ఉండగా నలుగురు మిత్రులు అక్కడికి వచ్చి కాశీకి వెళ్తున్నామని చెప్పి, మేము వచ్చే వరకు ఈ మూటను జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు అని చెప్తారు. దానికి అవ్వ సరే అని తీసుకుంటుంది. అయితే అందులో ఒకడు, మేము నలుగురం కలిసి వచ్చి అడిగితే ఈ మూటను ఇవ్వమని షరతు పెడతాడు. ఈ విషయాన్ని అవ్వకి నలుగురు కూడా మరీ చెప్తారు. నలుగురు కలిసి వస్తేనే మూటనిమ్మని చెప్తారు. కొంతకాలం గడిచాక ఆ నలుగురులో ఒకడు వచ్చి మూటనిమ్మని అడుగుతాడు. కాని అవ్వ ఇవ్వదు. అప్పుడు దూరంగా ఉన్న ముగ్గురిని చూపిస్తూ నలుగురం కలిసే వచ్చామని, వాళ్ళు అక్కడ సేదతీరుతున్నారని చెప్తాడు. అప్పుడు అవ్వ వారికి సైగ చేసి అడుగుతుంది. దానికి ఆ ముగ్గురు కూడా మూటని ఇమ్మని సైగ చేసి చెప్తారు. దీంతో నాలుగువాడు ఆ మూటని తీసుకుంటాడు. మూటని అందుకున్న మరుక్షణం అవ్వని తోసేసి దొడ్డిదారి నుంచి పారిపోతాడు. దీంతో ఆ ముగ్గురు పరుగున అవ్వ ఇంటికొస్తారు. ఆ నాలుగోవాడు ఆ మూటతో పారిపోయాడని, అందులో బంగారం ఉందని, ఎన్నో బంగారు నాణేలు ఉన్నాయని, వాటిని నువ్వే వాడికి ఇచ్చావని, అందుకు తగిన మూల్యం చెల్లించమని అడుగుతారు. దానికి అవ్వ, మీరు ఇమ్మంటేనే వాడికి నేను మూటని ఇచ్చారని చెప్తుంది. అదేం కుదరదు అని, అందరం కలిసి నీ దగ్గరకు రాలేదని, మేమెక్కడో దూరంగా ఉన్నామని అంటాడు ఒకడు. అంతేకాదు, ఈ ధనమంతా నువ్వే మాకు తెచ్చివ్వాలని అంటాడు ఇంకొకడు. ఈ అవ్వని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయనే న్యాయం చెప్తాడని అంటాడు మరొకడు. ఇలా ఆ ముగ్గురు కలిసి అవ్వని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. వారు అడిగిన దాంట్లో న్యాయాన్ని పరిశీలించిన న్యాయాధికారి, ఆ ధనం మూట అవ్వ వల్లే పోయింది కాబట్టి ఆ అవ్వని ధనం ఇమ్మని తీర్పు చెప్తాడు. అంతేకాదు, ధనం చెల్లించకపోతే ఆమె దగ్గర ఉన్న సొమ్మంతా లాక్కొని ఆమెకు మరణదండన విధించాల్సిందిగా చెబుతాడు. దీంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ అవ్వ కథ వినగానే రామన్న చలించిపోతాడు. రాజుగారు ఇచ్చింది తప్పుడు తీర్పని చెప్పి అవ్వని తీసుకుని రాజుగారిని కలిసేందుకు పయనమవుతాడు. ఇది తెలిసిన బసవయ్య రామన్నను పోవద్దని వారిస్తాడు. అయినా కూడా రామన్న నేను వెళ్లాల్సిందే అని తన తండ్రికి నచ్చజెప్పి పయనమవుతాడు.
రామన్నకు తోడుగా ఆ ఊరి వారు కొంతమంది కలిసి వెళ్తారు. అలా అవ్వని రాజుగారి దగ్గరకు తీసుకుని మరోసారి ఆ ముగ్గురితో విచారణ చేయమని వినయంగా కోరతాడు. దానికి రాజు అంగీకరించడు. మా రాజ్యంలో ఇచ్చిన తీర్పుని తప్పు అని ఒక యువకుడు చెప్పడం ఏమిటని, న్యాయాధికారి అన్ని విధాలుగా ఆలోచించి మరీ తీర్పునిచ్చాడని, ఆ ధనమంతా ఈ అవ్వ కట్టలేదు కాబట్టే మరణశిక్షను విధించామని చెప్తాడు. అయితే రామన్న మరోసారి రాజుగారితో, మహాప్రభు, మీరిచ్చిన తీర్పును ధిక్కరించే అర్హత నగర పౌరుల్లో ఎవరికైనా ఉండొచ్చు. కానీ అది సక్రమంగా నిరూపించగలిగితేనే అవుతుంది. అంతేకాదు, నగరంలో పౌరులందరూ కూడా మీ పరిపాలనలో చల్లగా ఉండాలని అనుకుంటున్నారు. మీరిచ్చే తీర్పు ధర్మబద్ధమైందిగా ఉండాలి. అలా ఉంటేనే ప్రజలు చల్లగా ఉంటారు. ఇంత వయసులో ఈమెకు మరణదండన విధించాలని మీ న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఇది అధర్మం అని నేను నిరూపిస్తాను. ఒకవేళ నేను నిరూపించలేకపోతే అవ్వకి బదులుగా నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్తాడు. అంత నమ్మకంగా ఈ కుర్రాడు నిరూపిస్తారని చెప్తుంటే రాజు ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటాడు. అంతేకాదు, నువ్వు మేమిచ్చిన తీర్పు అధర్మం అని నిరూపిస్తే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని, నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే నీకు శిరచ్ఛేదనం తప్పదని షరతు పెడతాడు. దానికి రామన్న అంగీకరిస్తాడు. ఇది రాజ్యంలో ప్రజలందరికీ తెలుస్తుంది. మరునాడు రామన్న ఇచ్చే తీర్పు కోసం నగరంలో యువకులు, ముసలివాళ్లు, పిల్లలు ఇలా ఎంతోమంది జనం వస్తారు. అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. ఇంతమంది రామన్న తీర్పు కోసం వచ్చారా? అసలు ఈ కుర్రాడు నిజంగానే అసాధ్యుడిలాగా ఉన్నాడే అని అనుకుంటాడు. ఈలోగా అక్కడికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. ఆ అవ్వ మా మూటలోని ధనం ఇవ్వాల్సిందే అని అడుగుతారు. అప్పుడు రామన్న ఆ ముగ్గురితో, మీరు పెట్టిన షరతేంటో మరోసారి ప్రజలందరికీ తెలిసేలా, రాజుగారికి సైతం వినిపించేలా గట్టిగా చెప్పమని కోరతాడు. అప్పుడు అందులో ఒకడు, ఈ అవ్వకి మేము ధనం కలిగిన మూటని అప్పచెప్తూ మరలా మేము నలుగురం తిరిగి వచ్చి అడిగితేనే ఇమ్మని చెప్పాం. కానీ ఈ అవ్వ మేము దూరంగా ఉన్నామని తెలిసి కూడా మాలో ఒకటికి మూట ఇచ్చేసింది. అది తీసుకుని వాడు పారిపోయాడు కాబట్టి ఆ ధనాన్ని ఈ అవ్వ ఇవ్వాల్సిందే అని అడుగుతాడు. దానికి రామన్న ఇవ్వక్కర్లేదు అని గట్టిగా చెప్తాడు. ఎందుకంటే మీరు నలుగురు కలిసి వచ్చి అడిగితేనే కదా మీకు ధనం కలిగిన మూట ఇవ్వాలి. ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఆ 4వ వాణ్ణి తీసుకువచ్చి నలుగురు కలిసి అడగండి. అప్పుడు మూటలో ఎంత ధనం ఉందో అంత ధనం ఇస్తుందని చెప్తాడు రామన్న. దీనికి సభలోని ప్రజలందరూ చప్పట్లు కొడతారు. రాజుగారు సైతం నివ్వెరపోతారు. తన న్యాయాధికారిని చూస్తూ, ఇది నిజమే కదా, ఆ షరతు పెట్టింది నలుగురు, మరి నలుగురు వచ్చి అడిగితేనే కదా ఈ అవ్వ ధనం ఇవ్వాలి. శభాష్ రామన్న, నీ తీర్పు అమోఘమైంది, నిజంగా ధర్మసమ్మతమైంది. ఈ ముగ్గురు అడిగితే అవ్వ ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మీ ముగ్గురు వెళ్ళి పారిపోయిన 4వ వాణ్ణి తీసుకుని రండి, అప్పుడు ఆలోచిద్దామంటూ రాజుగారు వారిని పంపించేస్తారు. రామన్నని పొగడ్తలతో ముంచేస్తారు. అంతేకాదు, రాజుగారి కూతురు యువరాణిని సైతం రామన్నకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే రాజుగారి రాజ్యాన్ని రామన్న స్వీకరించాడా? పెళ్లి చేసుకున్నాడా? అసలు రామన్న గురుకులం ఎందుకు వెళ్ళాడు? తన గురుదక్షిణగా ఏం సమర్పించాడు అనే ఆసక్తికరమైన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి కుకు FM. కనులకు రెస్ట్, చెవులకు గిఫ్ట్. గురుకులంలో రామన్న నరమాంస భక్షకుల చేతిలో నుంచి బయటపడిన తర్వాత తల్లిదండ్రులు, ఊరివాళ్లు ఎంతో ఆనందించారు. అంతేకాదు, ఆ జాతి పెద్ద ఎందుకు రామన్నకి తాళపత్ర గ్రంథాలు ఇచ్చాడా అని ఆలోచించారు. కొంతమంది ఊరి పెద్దలు బసవయ్య ఇంటికి వచ్చి రామన్నను చదివిద్దామని, చదువుకుంటే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడని, తీర్పులు చెప్పి ఊరికి మంచి పేరు తీసుకువస్తాడని చెప్తారు. కాని బసవయ్య మాత్రం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే రామన్నపై ప్రేమతో ఊరి పెద్దలు ఈ మాట చెప్పడం లేదు, ఊరికి పేరు వస్తుందని చెప్తున్నారని అనుకుంటాడు. అంతేకాదు, అన్ని సంవత్సరాలు రామన్నను విడిచి ఉండలేడు బసవయ్య. గురుకులంలోకి వెళితే అక్కడ అయ్యోర్లతో కలిసిపోతాడు. అయినా మనలాంటి కులం వారికి ఎవరు చదువు చెప్తారు? కాబట్టి రామన్నను ఎలాగే ఉండనివ్వమని అంటాడు. దానికి ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ అడవిలోనే గుణవంతుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడని, అతడు వేరే కులం వారికి చదువు చెప్తాడని, ఎవరు వెళ్ళినా సరే విద్యాదానం చేస్తాడని అంటారు.
ఇలా చేస్తున్నందుకే అతన్ని అగ్రకులం వాళ్ళు వెలివేశారని, అతని దగ్గర ఆయన ఆశ్రమంలో రామన్నను చేర్పిద్దామని అంటారు. దానికి రామన్న ఉత్సాహం చూపించినా కూడా తల్లిదండ్రులు మాత్రం వద్దని వారిస్తారు. రామన్న తల్లిదండ్రులిద్దరినీ ఒప్పించి ఊరి వారితో కలిసి గుణవంతుడి దగ్గరికి వెళ్తాడు. తోడుగా రామన్న తండ్రి బసవయ్య కూడా వారితో వస్తాడు. గుణవంతుడు ఎంతో గొప్ప పండితుడు. ఒకరోజు తను అన్య కులాల వారికి చదువు చెప్తున్నాడనే నెపంతో కులం నుంచి వెలివేయబడతాడు. అంతేకాదు, గుణవంతుడికి కుష్ఠరోగం వస్తుంది. దీంతో ఊరి నుంచి తరిమివేయబడతాడు. ఇలా అడవిలో కొంతమంది విద్యార్థులకు కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ రాజుగారి దగ్గర కొలువులో ఉద్యోగాలు ఇప్పిస్తుంటాడు. కాని చదువు మాత్రం చెప్పడు. సంస్కృతం బోధిస్తే బ్రాహ్మణులందరూ కలిసి రాజుగారికి ఫిర్యాదు చేస్తే రాజుగారు మరణశిక్ష విధిస్తారని హెచ్చరిస్తాడు. అందుకే అప్పటినుంచి ఎవరికీ చదువు చెప్పకుండా ఇతర విద్యల్ని మాత్రం నేర్పిస్తుంటాడు. అలాంటి గుణవంతుడి దగ్గరికి ఊరి పెద్దలు బసవయ్య రామన్నను తీసుకుని వచ్చి చదువు నేర్పించమని అడుగుతారు. కాని గుణవంతుడు రామన్నను చూస్తూ ఇతడికి చదువు అవసరం లేదని, ఎంతోమంది పండితులు సైతం ఆశ్చర్యపోయే విద్యలు స్వతహాగానే నేర్చుకోగలడు అని చెప్తాడు. అంతేకాదు, తన దగ్గర ఉన్న సంస్కృతం తాళపత్ర గ్రంథాలను ఇచ్చి చదవమని చెప్తాడు గురువుగారు. అది చూసి ఊరి ప్రజలు బసవయ్య ఆశ్చర్యపోతారు. అదేంటి, అసలు రామన్నకి చదువు రాదు కదా, ఇది చదవమంటాడేంటని చూస్తూ ఉండిపోతారు. ఈలోగా రామన్న దానిని అందుకుని గురువు ఆశీర్వాదం తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు. ఆశ్చర్యం! రామన్న అందులో ఉన్న సంస్కృత పదాలను అక్షరం పొల్లుపోకుండా ఉచ్చరిస్తుంటాడు. ఇది చూసిన వారందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. అసలు చదివే రాని రామన్న, చిన్నప్పటి నుంచి నోట్లో మాట కూడా రాని రామన్న ఇప్పుడు సంస్కృతం చదవడం ఏమిటని ఆశ్చర్యపోయారు. అప్పుడు గురువు గుణవంతుడు రామన్న ఎంతో తెలివైనవాడు అని, స్వతహాగా తనకు చాలా విద్యలు అబ్బుతాయని, అందుకే నా దగ్గర శిక్షణ అవసరం లేదని చెప్తాడు. నేను నా జ్ఞానాన్ని ఇతనికి ఇస్తున్నానని, అందుకే తను చదవగలిగాడని అంటాడు. అందరూ సంతోషంగా రామన్నను గురుకులం నుంచి ఇంటికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అవ్వకి మరణశిక్ష పడకుండా చేసిన రామన్న ఆ రాజ్యానికి రాజుగా మారతాడు. రాజ్యంలోని ప్రజలందరూ రామన్న తీర్పుకి కట్టుబడి ఉంటారు. ఇలా రామన్న ఎన్నో తీర్పులనిస్తూ న్యాయం, ధర్మం రాజ్యంలో ఉండేలా చూసుకుంటాడు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా రాజ్యం బయట ఉంచిన పెద్ద ధర్మగంటను మోగించమని ప్రజలకు చెప్తాడు. రామన్న యువరాణిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు. కాని రాజ్యంలోనే తన వాళ్ళు అనుకున్న వాళ్ళు రామన్నను చంపాలని చూస్తారు. అంతేకాదు, తనను రాజ్యం నుంచి ఎలాగైనా సరే బయటికి పంపించాలని కుట్రలు పన్నుతారు. మళ్లీ పశువుల్ని కాసుకునేలా చేయాలని పన్నాగం పన్నుతారు. అదేంటి, రామన్న వాటిని ఎలా తిప్పికొట్టాడు? ధర్మంగా, న్యాయంగా తీర్పులు చెప్తూ మర్యాద రామన్నగా ఎలా పేరు సంపాదించాడు అనే ఆసక్తికరమైన విషయాలను తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్.